తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పింక్ డైమండ్ వ్యవహారం మరొకసారి తెరపైకి వచ్చింది. మైసూరు మహారాజు శ్రీవారికి సమర్పించిన హారంలో డైమండ్ లేదని అధికారులు స్పష్టం చేశారు. హారంలో రూపీలు, కొన్ని రత్నాలు మాత్రమే అమర్చినట్టుగా కొన్ని సాక్ష్యాలు వెలుగు చూశాయి. గతంలో రాజకీయ విమర్శలతో పింక్ డైమండ్ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ప్రభుత్వాన్ని, టీటీడీని ఇబ్బందులకు గురి చేస్తుంది. గతంలో జరిగిన ప్రచారాలన్నీ అసత్యమని తేల్చే ఆధారాలు కొన్ని లభ్యమయ్యాయి. ఆ ఆధారాలు ఆర్కియాలజీ డైరెక్టర్ మునిరత్న రెడ్డి బయటపెట్టారు. తిరుమల శ్రీవారికి మైసూరు మహారాజు బహూకరించింది పింక్ డైమండ్ కాదని, అది కేవలం కెంపు మాత్రమే అని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేస్తుంది. కొంతకాల క్రితం తిరుమల ఆలయంలో అత్యంత విలువైన పింక్ డైమండ్ మాయం చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. 2018లో ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు పింక్ డైమండ్ మాయమైనట్టుగా ఆరోపణలు చేశారు. ఈ అంశంపై ఏఎస్ఐ లోతుగా అధ్యయనం చేసింది. మైసూరులో ఏఎస్ఐ డైరెక్టర్ మునిరత్న రెడ్డి వివరాలు తెలిపారు. తమకున్న సమాచారం ప్రకారం పింక్ డైమండ్ కానే కాదని మునిరత్నం ప్రకటించారు. 1945 జనవరి 9న స్వామి దర్శనం కోసం మైసూరు మహారాజు జయచామరచంద్ర వడియార్ వచ్చారని, అప్పుడు బాల్యంలో ధరించిన హారాన్ని స్వామికి సమర్పించారన్నారు. మైసూరు ప్యాలెస్ రికార్డ్స్ ప్రకారం అందులో కెంపులు, మరికొన్ని రకాల రత్నాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. పింక్ డైమండ్ లేదని మునిరత్నం స్పష్టం చేశారు. మైసూరు మహారాణి ప్రమోదాదేవిని కలవడంతో పాటుగా ప్యాలెస్లో కొన్ని రికార్డ్స్ పరిశీలించగా పలు విషయాలు వెలుగు చూశాయని చెప్పారు. అప్పట్లో ఆ హారం 8,500కు ఢిల్లీలో తయారు చేయించినట్టుగా తేలిందన్నారు. ప్యాలెస్లో ఆభరణాల రికార్డుల్లో శ్రీవారికి సమర్పించిన హారంలో ఎలాంటి డైమండ్ ఉన్నట్టుగా ఆధారాలు లేవని చెప్పారు. దీంతో గతంలో చేసిన విమర్శలు తాజా ఆధారాలతో అవాస్తవాలుగా తేలాయి. రెండు 2018లో పింక్ డైమండ్ మాయమైందని అప్పటి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపణలు చేస్తారు. జెనీవాలో వేలం వేశారన్న వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద దుమారు పెరిగింది. తాజాగా పింక్ డైమండ్పై ఆర్కియాలజీ డైరెక్టర్ వివరణిచ్చారు. స్వామివారి విషయాల్లో లేనిపోని అభాండాలు వేయకూడదని మునిరత్నం అన్నారు. తప్పుడు ప్రచారం చేస్తే మూల్యం చెల్లించాల్సిందే అని చెప్పారు. వారి పరిశోధనలో మహారాజు సమర్పించిన హారంలో డైమండ్ లేదని తేలిందన్నారు. దేవాలయాల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని మునిరత్నం అభిప్రాయపడ్డారు.